నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బిడ్డా జగన్, నీ వాళ్లతోనే నా ముఖాన మసిపూయించావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, బిడ్డా జగన్, మీ వైసీపీ వాళ్లతోనే నా ముఖాన మసిపూయిస్తున్నావు అని చెప్పేసి అంటున్నట్టుగా పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని అధికార ప్రతినిధుల్ని ఉపయోగించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖాన మసిపూయిస్తున్నారా? అంటే ఉన్నవి లేని చెప్పి ఆయన పరువు తీయించడం అంటే ముఖాన మసిపూయటమే కదా, లేనిపోని మరకలు ఆయనకు అంటించడమే కదా. సో మరి అలా పరువు తీస్తున్నారా, ముఖాన మసిపూయిస్తున్నారా అంటే రాజకీయ వర్గాలన్నీ కూడా అవుననే అంటున్నాయి. ఎందుకని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎక్కడ లేని ఎలివేషన్ తీసుకొచ్చి ఆ ఎలివేషన్ ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలి అనే ఉద్దేశంతో ఉన్నవి లేనివి కల్పించి చెప్పి చరిత్రని బయటకు తీసేలాగా, రాజశేఖర రెడ్డి పరువు పోయేలాగా వైసీపీ అధికార ప్రతినిధులే ప్రవర్తిస్తున్నారు. నిజానికి రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. అయితే ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడు? ఎన్టీఆర్కి రాజశేఖర రెడ్డికి పోలిక పోల్చాడు. ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి కన్నా గొప్ప నాయకుడేం కాదు, అసలు ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి చేతిలోనే ఓడిపోయాడు. పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డికి ఉండగా 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘోరంగా వైఫల్యం చెందాడు. కనీసం 2 ఎంపీ సీట్లు రావడానికి కూడా ఎన్టీఆర్కి కష్టంగా మారింది. ఇక అసెంబ్లీ ఎన్నికలంటే చెప్పేదేముంది, దారుణంగా ఓడిపోయాడు ఎన్టీఆర్. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోలేకపోయాడు ఎన్టీఆర్ అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు వైరల్గా మారింది. దెబ్బతో ఎన్టీఆర్ని రాజశేఖర రెడ్డితో పోలుస్తావా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అసలు పుట్టుపూర్వోత్తరాలన్నీ తవ్వటం మొదలుపెట్టారు. తీరా చూస్తే ఏమైంది? అసలు ఎన్టీఆర్ 1989లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయిన మాట వాస్తవమే, కానీ ఆ టైంలో రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాదట. ఆ టైంలో పిసిసి అధ్యక్షుడిగా ఉంది ఎవరు? మర్రి చెన్నారెడ్డి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కంటెస్ట్ చేసి అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్న టైంలో ఏనాడైనా ఒక్కసారైనా రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారా అంటే ఎస్, ఉన్నారు. అది ఏ టర్మ్లో? 1985. నిజానికి 1985లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అది ఒక భారీ ప్రభంజనం అని చెప్పాలి. నాదెండ్ల భాస్కర్ రావు మూమెంట్ తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దుమ్ముగా ఓడించింది కాంగ్రెస్ పార్టీని. మరి ఆ టైంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండేవారు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి. సో తాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయినందుకు గాను పిసిసి అధ్యక్షుడిగా బేషరతుగా రాజీనామా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతటితో ఆగాడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే? కాదు, మళ్ళీ పిసిసి బాధ్యతలు తీసుకున్నాడు. ఎప్పుడు? 1999లో తెలుగుదేశం పార్టీని నేను ఓడిస్తాను, చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను, తెలుగుదేశం పార్టీని అధికారంలో నుంచి తప్పిస్తాను, ఒకవేళ తప్పించలేకపోతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ప్రగల్భాలు పలికారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే మంగమ్మ శబదాలు అని చెప్పేసి ఎగతాళిగా చెప్తారు చూసారా పల్లెటూళ్ళలో. ఎవరైనా చెయ్యలేని పనిని కూడా చేస్తాను అని చెప్పేసి భీషణ శబదాలు చేస్తే వాటిని మంగమ్మ శబదం అని అంటారు. సో కాబట్టి రాజశేఖర రెడ్డి కూడా ఆనాడు మంగమ్మ శబదం చేశారు. కానీ ఏమైంది? 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 99లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 99లో పిసిసి అధ్యక్షుడిగా ఎవరున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. కాబట్టి మరి రాజకీయ సన్యాసం చేయలేదు ఎందుకని రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి విలేకరులు అడిగితే నాలుక మడతేసి అబ్బెబ్బే అదేం లేదులే, మీరు మర్చిపోండి, ఏవో ఇలాంటివి సవాళ్లు విసురుతూ ఉంటాం, రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమే కదా అని చెప్పేసి కొట్టిపారేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు పిసిసి అధ్యక్షుడిగా ఏనాడైనా ప్రతిభ చూపించారంటే లేదు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. నిజానికి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే పొరపాటే. డి శ్రీనివాస్ ఉన్నారు. 2009లో కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. మరి అప్పుడైనా రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే లేడు అని చెప్పడంలో డౌట్ లేదు. అప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నది డి శ్రీనివాసే. సో మరి ఘనత ఎవరిది?
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాము మేము అని చెప్పేసి 2004లో రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీని ఓడించాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా ఘనంగా చెప్పుకుంటారు కదా. ఆ ఓడిపోయిన టైంలో కూడా రాజశేఖర రెడ్డిని ఒంటరిగా పోటీ చేయలేదు. ఒంటరిగా పోటీ చేయకుండా టీఆర్ఎస్ పార్టీని, సిపిఐని, సిపిఎంని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన జతగట్టి మొత్తం అంతా కూడా మూకుమ్మడిగా వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద పోటీ చేశారు. సో వీళ్ళంతా ఇప్పుడు అంటారు జెండాలతో జతకట్టడం మీ ఎజెండా, జనం కోసం నిలబడటం జగన్ ఎజెండా అని. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా ఒంటరిగా పోటీ చేయలేదుగా 2004లో. మరి ఆయన్ని కూడా జెండా కూలీలని అంటారా? ఆయన కూడా సిపిఐ జెండా, అలాగే బీఆర్ఎస్ జెండా, ఇప్పుడంటే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ జెండా, సిపిఐ జెండా, సిపిఎం జెండా అన్ని కప్పుకున్నాడు. మరి ఆయన్ని ఏమనాలి? ఆయన్ని కూడా జెండా కూలి అని అంటారా? ఎందుకు ఒకళ్ళని మాట అనడం దేనికి, ఇంకొకళ్ళ చేత అనిపించుకోవడం దేనికి? ఇది వైసీపీ వాళ్ళందరికీ కూడా పరిపాటిగా జరుగుతుంది. వాళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శలు చేస్తున్నారు. ఎదుటి పార్టీ వాళ్ళంతా కూడా తిరిగి విమర్శలు చేసే క్రమంలో రాజశేఖర రెడ్డి బలవుతున్నాడు. అందుకే నేను టైటిల్లో కూడా రాజశేఖర రెడ్డి ముఖాన మసిపోయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి అంటున్నట్టుగా పెట్టారు. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్తో పోలుస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్తో పోల్చుకోవడానికి పనికిరాడు, చివరికి రేవంత్ రెడ్డితో కూడా పోల్చుకోవడానికి పనికిరాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. చివరికి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డిని మళ్ళీ ఇక్కడ తక్కువ చేసినట్టు కాదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా జూనియర్ రాజకీయాల్లో, అలాగే చంద్రబాబు కన్నా జూనియర్, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రేవంత్ రెడ్డితో కూడా పోల్చుకోవడానికి రాజశేఖర రెడ్డి పనికిరాడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు తెలంగాణలో. కానీ పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి లేరు. పిసిసి అధ్యక్షుడిగా 2004లో ఉన్నది డి శ్రీనివాస్. సో మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేవలం రాజశేఖర రెడ్డికే దక్కుతుందా అంటే కాదు అని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిని పోల్చుకోవాల్సింది ఎన్టీ రామారావుతో కాదు, రేవంత్ రెడ్డితో పోల్చుకోవచ్చు, తప్పు లేదు. మొన్న రాజకీయాల్లోకి వచ్చి మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డితోటి పోల్చుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డితోటి పోల్చుకున్నా ఒక అడుగు తక్కువే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి వాళ్ళంతా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ తోటి, ఎన్టీఆర్ రాజకీయాలతోటి, ఎన్టీఆర్ ప్రభంజనంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సరితూగుతాడా? పోల్చుకోవచ్చా రాజశేఖర రెడ్డిని? రాజశేఖర రెడ్డిని నిజంగా పోల్చుకోవాలంటే చంద్రబాబు తోటి పోల్చుకోవచ్చా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధినేత అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పోల్చుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేత ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోల్చుకోవచ్చా? ఎవరితో పోల్చుకోవచ్చు అంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.